ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి మన అన్ని సంఘాల వాళ్ళు మద్దతుగా తెలుపుకోవడానికి ముందొచ్చినటువంటి సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంఆర్పిఎస్గా మేము ముందంజల్లో ఉండి ఎక్కడైనా కానీ సమస్యల పట్ల మేము అన్ని ఖండించుకుంటూనే వస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఇట్లా మాకు ఇచ్చినటువంటి ఎవిడెన్స్కి ఖచ్చితంగా మీ సభకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ ఎంఆర్పిఎస్ అనేది కంపల్సరీ అరికట్టడానికి సిద్ధంగా ఉంటుంది. వాస్తవికంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యల పట్ల ఎన్నో రకంగా మనకు కుల వివక్ష అనేది కులాల మధ్యలో చిచ్చు పెడుతూ మన కులాన్ని దగ్గర తీసుకోకుండా మనల్ని మనుషులుగా చూసుకోకుండా కులాల మధ్యలో చిచ్చు పెట్టి అన్ని వర్గాలు మరి ఈరోజు మనలా కించపరుస్తూ ఉండగా మనం ఎందుకు ఖండిస్తలేమని చెప్పేసి అలా కుల వివక్ష మనము సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం గిట్లా ఉందని చెప్పేసి నాకు తెలియజేస్తున్నాను. వాస్తవికంగా ఇవాళ జరుగుతున్నటువంటి సమస్యలను అరికట్టడానికి కోసానికి కుల వివక్షను మనం పక్కకు పెడితే ఒక మనుషుల్లాగా ఒక మానవత్వ రూపంతో మనం అందరం కలుసుకొని ఎవరికి ఏ అన్యాయం జరిగినా కానీ మన ముందంజలో అందరం మనమే అని చెప్పేసి పోయి ఖండిస్తే కనుక ఈ సమస్యల పట్ల పరిష్కారం అవుతుంది. లేదు మనము కుల వివక్షంతో నేను మాలా, నేను మాదిగా, నేను రెడ్డి, లేకపోతే నేను ఇంకేదో కులాలని చెప్పేసి ఆ కుల వివక్షగా అన్ని రకాలుగా నా కులం ఇదని చెప్పి అహంకారంతో విర్రవీగడం మాత్రం మనం ఎక్కడ అరికట్టలేని పరిస్థితికి ఇట్లా ఉంటుంది. మనం ఇట్లా మాట్లాడుకొని పోవటమే జరిగేటివి జరుగుతూనే ఉంటాయి. దాన్ని ఖండించకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల పట్ల మనం అందరం కలిసి ఖచ్చితంగా ఖండిస్తేనే కానీ మనకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది. లేదు అని అంటే మనం ఇక్కడ మాట్లాడుకున్న మీడియా ముంగల మనకు పేపర్ స్టేట్మెంట్ వచ్చిందో లేకపోతే సోషల్ మీడియాలో అయినామో లేకపోతే ఇంకేదో చేసుకున్నాం బయటపడమని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు చేయకండి. అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో వాస్తవికంగా అక్కడ చూసి మనకు అక్కడ జరగవలసిన న్యాయం ఏముందో దాని పట్ల మనం కొట్లాడడానికి ముందంజల్లో ఉండాలని చెప్పేసి ఈ సభముఖంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి మన మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తావించుకోవడము చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీదనే వ్యతిరేకతలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నటువంటి ఆయన జరుగుతున్నటువంటి అవమానాలు అన్యాయాలు అరికట్టుకుంటూ ఒక బయట నిలబడి మనకు మనస్ఫూర్తిగా ఇవాళ చూపిస్తున్నటువంటి ఒక విద్యాపరంగా కానీ మనకు ఎన్నో రకంగా మనకు చూపెట్టినా కానీ దాన్ని వినియోగించుకోలేకపోతూ ఉన్నాం ఈరోజు. ఎందుకంటే వాస్తవికంగా ఆయన చేస్తున్నటువంటి అంశాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. మన మధ్యలో చిచ్చులు జరుగుతూ ఉన్నాయి. మనం మనుషుల్లాగా చూసుకోలేకపోతూ ఉన్నాము. మన మధ్యలోనే ఉన్నటువంటి సమస్యల పట్ల ఎన్నో రకాలుగా ఆవేదనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు పక్కకెట్టి మనం అందరం ఈ రోజైతే ఎట్లయితే కలిసికట్టుగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నామో ఎవరెవరు ప్రస్తావన ఎట్లా ఉందో ఏ విధంగా అయితే మాట్లాడుకు షేర్ చేసుకున్నారో అదేవిధంగా మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సభముఖంగా నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. దీంట్లో గిట్లా కొన్ని రకాలుగా ఇవాళ మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ముందొచ్చి కూర్చోవడం కాదు. మళ్ళీ ఉన్నటువంటి సమస్యలు కింది కులాలు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి ఇట్లా ఏదైనా సమస్య జరిగితే వాళ్ళను మనం పోయి ఖండించేటట్టుగానే వాళ్ళకి న్యాయం చేసేటట్టుగా మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇలా నా కులానికి అన్యాయం జరిగింది, నేను ఇక్కడ వచ్చినా నేను మాట్లాడుతూ ఉన్నా, ఇలా నా పని అయిపోయిందని చెప్పి చేతులుపుకొని పోయే ప్రయత్నము ఎవరికి ఇట్లా చేయకూడదని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ సభముఖంగా. జై భీమ్.